హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తొలి తిరుపతి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పిఠాపురానికి సమీపంలో గల శ్రీ శృంగార వల్లభ స్వామిగా వెలిసినటువంటి బాలస్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చామండి. సో ఆలయ విశిష్టత గురించి మేము ఇక్కడ మీకు వివరించి చెప్తామండి. చూడండి, ప్రాంగణం ఎంత బాగుందో. మేము సాయంత్రం బయలుదేరామండి. పొద్దున్న అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, భక్తులు ఎక్కువగా ఉంటారని. హాయ్ ఫ్రెండ్స్, తొలి తిరుపతి అనగానే మనకి గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఒక తొలి తిరుపతి ఉందని తెలియదు. అది సింహాచలానికి మనకి 8,000 సంవత్సరాలు, తిరుమల తిరుపతికి 6,000 సంవత్సరాలు, మరియు దేశంలోని ఇతర ప్రసిద్ధ చెందినటువంటి 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై పరమ పవిత్రమైనటువంటి చిరుమందహాసంతో దిగ్విజయమైనటువంటి శృంగార వల్లభ స్వామివారి ఇక్కడ మౌనంగా స్వయంభువుగా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ స్వామివారు శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి సుమారుగా 9,000 సంవత్సరాల చరిత్ర ఉందని శాసనాల ద్వారా తెలుస్తుంది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. మనకి స్కంద పురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం ధ్రువ నక్షత్రం అని పేరు వినగానే ధ్రువుడు మనకి గుర్తు వస్తాడు. ఆ ధ్రువునికి సంబంధించిందే ఈ ఆలయం. బాలరూపంలో ఉన్నటువంటి ధ్రువునికి అదే బాలరూపంలో ప్రత్యక్షమై వరాలని అందించి ఇక్కడే స్వామివారు కొలువుదీరి ఉన్నారు. అందువల్ల ఇక్కడ మనము ఆలయ ముఖద్వారం వద్ద ఏ వయసు వారు నిలబడితే ఆ పొడవులో స్వామివారు కనిపిస్తూ ఉంటారు మనకి. ఆ అరణ్య ప్రాంతంలో వెలిసినటువంటి స్వామి ఎండకు ఎండి వానకు తడడం వల్ల స్వయంగా దేవతలే స్వామి ఆలయాన్ని నిర్మించారట. ఆ తరువాత శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా నారద మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు భూదేవి అమ్మవార్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించారని శిలాశాసనాలు చెప్తున్నాయి. చరిత్రలో స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఏంటంటే భోజ మహారాజు, బట్టి విక్రమార్క, రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, పిఠాపురం సంస్థాన మహారాజులు కూడా దర్శించుకున్నారట. మనం ఈ శిలాశాసనాలను గమనించవచ్చు. స్వయంగా దేవతలే దిగి వచ్చి ఈ ఆలయాన్ని, ఈ శిలలను చెక్కారట. మనకి ఈ ఆలయం వెనుక గమనిస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చూడండి. తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. తర్వాత మనం ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క కోనేరుని గమనించవచ్చు. ఓకే, తర్వాత ఆలయం వెనక భాగంలో ఒక బావి ఉందండి. ఈ బావి విశిష్టత ఏంటంటే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని, ఈ బావిలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని ఒక ప్రతీతి. మనం ఆ బావిని చూసేద్దాం పదండి. ఇదేనండి ఆ బావి. ఇక్కడ స్నానం చేస్తే సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని తెలుస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సామలకోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే పత్తిపాడు వెళ్ళే మార్గంలో కూడా దివిలి వస్తుంది. ఆ దివిలికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటోలు ఉంటాయండి. అలాగే సామలకోట నుంచి వచ్చేవారు SLO నుంచి ప్రధాన మార్గాల్లో ట్రైన్స్ ఉన్నాయండి.